ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం నన్ను తాకే పవనం నన్ను నడిపే పాదం నన్ను మలచిన పాఠం అతడేనా రఘుకుల రాఘవుని పోలిన దినకరుడు నన్ను మలచే రోజు త్వరలోనా నా ఆశల పల్లకి మోసి ఆ వెన్నెల కన్నుల వాడి ఇక తాళిని కట్టి వేలిని పట్టి నడిచేదెప్పుడు అమ్మా ఫోన్. మేడం, పూజకన్నీ సిద్ధం చేశాను. పద. గుడ్ మార్నింగ్ మామ్. డిప్స్ కొడుతున్నా. ఎస్. జిగ్ 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 జా జిగ్ జా. టిన్ 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 జా. వావ్. Fantastic. Wow, superb. ఏంటి చిన్న బాబు గారు? నిన్న రాత్రి పాట పాడిన లతా మంగేష్కర్ ఎవరు? మన డ్రైవర్ హనుమంతు కూతురు బాబు. ఓ షిట్, డ్రైవర్ కూతురా? హార్ట్ టచింగ్గా లేదు. రిపేర్కి వచ్చిన కార్ లాగే ఉందా గొంతు. మహి, లైట్ తీసుకో. అంత భక్తిందుకే? ఈ తులసి చెట్టు కాదు కదా. ఇది ముద్ద మందారం రా. లలితమ్మకు చాలా ఇష్టం. ఆవిడెవరు? తప్పు. లలితా పరమేశ్వరి అమ్మవారు, శివయ్య మిస్సెస్. అక్కడ కదా నాటుతానన్నావు, ఇక్కడెందుకు నాటావు? వద్దు రోయ్, ఈ మేడ నీడ పడితే మన మొక్క బతకదు. ఎండ తగలాలని అమ్మమ్మ చెప్పలేదు? ముసలి చెప్పిందో నువ్వేం విన్నావా?
ముద్దమందారం. దిస్ ఇస్ ఫర్ యూ. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. వావ్, సూపర్. ఫ్యాంటాస్టిక్. నైస్. చూడండి. రా హనుమంతు. ఈ కాగితాలేంటమ్మగారు? అవి కాగితాలు కాదు హనుమంతు, మీ జీవితాల్ని మార్చే ప్రమాణ పత్రాలు. 25 ఏళ్లుగా మా దగ్గరే పనిచేస్తున్నందుకు మేము నీకిస్తున్న ప్రతిఫలం. నాకు తెలుగు కూడా చదవటం రాదమ్మా. ఇదేదో ఇంగ్లీష్లో రాసి ఉంది. ఈ ఘట్టమనేని నిలయంలో ఉన్న అవుట్ హౌస్ నీ పేరు మీద రాశాను. చెట్టు నేడుంటే చాలు అనుకునే నాలాంటోడికి గూడిచ్చారు. పెళ్ళిడికొచ్చిన నా బిడ్డ పార్వతికి నీ ఆశీర్వాదం ఉండాలమ్మా. ఒకింటి కోడలైనాక నా కట్టి కాలిపోయినా పర్వాలేదమ్మా. మీ అందరికీ 2 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాను. దండాలమ్మా. వావ్, సూపర్. వన్ పిక్ ప్లీజ్. వావ్. ఎవరికి పోస్ట్ చేస్తున్నావు బ్రో? టమాటాలా ఉండే రీటేక్ పోస్ట్ చేస్తున్నా. పిక్ చూడగానే పికప్ చేసుకోమని మెసేజెస్ చూడు. భవానీ, ఈ నెక్లెస్ నీకు. నైస్ కదా. ఫంక్షన్లో వేసుకో. కాత్యా, ఇది నీకు. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఇట్ లుక్స్ ఆసమ్. ఎస్. ఇంకా చాలానే ఉన్నాయే. వావ్, ఇది సూపర్గా ఉందే. పాపా, ఇది ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం చేయించింది. డోంట్ టచ్. బాగా ఆకలిగా ఉంది కదా అని 2 చేతులతో తింటామా భవాని? నువ్వు పక్కనుండు. అన్నయ్య, ఒక స్నాప్ తీ. యా, గో గో. చిట్టెకారితే కుక్కల అలా ఆశగా చూడకు, ఉన్నది పోగొట్టుకుంటావు.
పదా. మీ అన్నయ్యకి మీరు తోడబుట్టిన వారే కదా, మీ వదినికి నేను తోడుకోడలే కదా. నీకు తప్ప ఎవరికీ అనుమానం లేదు. పూర్తిగా వినకుండా మాట్లాడితే నాకు మా చెడ్డ కోపం. నీకు అసూయ అనే రోగం ఉందని నాకు తెలుసు. నోరు మూసుకోవడమేమందని నీకు తెలీదు. మీ వదిన నన్ను ఎంతగా అవమానించిందో చూసారా? నేను నెక్లెస్ ని పట్టుకుని చూడపోతే ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషితో పక్కకు పెట్టించింది. గుళ్ళో ప్రసాదం కోసం చేతులు చాచినట్టు కాకుండా గుళ్ళో హుండీ కొట్టేసే దానిలో లటుక్కుని చేయి పెడితే పక్కన పెట్టరా మరి. ఏవైనా ఆవిడ దగ్గర మనది ముష్టి బతుకైపోయింది. చిచ్చి, ముష్టి బతుకు ఇంత దర్జాగా ఉంటే జన్మ జన్మలకి ఇద్దరం ముష్టి వాళ్ళగానే పుడదాం శ్రీమతి. మన కేసిన ముష్టి ఎంత విలువైందో చూడు. అల్మారా తెచ్చి చూపించమంటావా? ఇప్పటివరకు వదిన ఎన్ని నగలిచ్చిందో. ఈ ఇంట్లో నువ్వు ఒక చిన్న సైజ్ కనక మహాలక్ష్మిలా తిరుగుతున్నావు అంటే అదంతా వదిన పెట్టిన భిక్షని మర్చిపోకు. పనోళ్లకు దొరికినంత గౌరవం కూడా దక్కనప్పుడు బాండాగారం ఇచ్చిన లాభం ఏముంది? చిచి. లోపలికి రావచ్చా? అయ్యయ్యో, ఎంత మాట వదినా. దేవతే భక్తుల దగ్గరికి వస్తానంటే కాదంటావా? రండి రండి. భక్తితో పాటు భయం ఉంటేనే బతకగలుగుతాం గౌరీ. ఏమంటావ్? నేనైతే చచ్చినా కాదన్ను వదినా. నీ కూతురికి కొడుక్కి నెల నెల పాకెట్ మనీ ఎంత పడుతుంది? ఆడపిల్లకి అవసరాలు ఎక్కువ ఉంటాయని 20,000, మగపిల్లాడికి ఏ అలవాట్లు ఉండకూడదని 15,000 అకౌంట్లో పడుతున్నాయి వదినా. మరి మీ ఆవిడకి నీకు? 1వ తేదీ పెద్దగా ఖర్చులే ఉంటాయి అనుకుంటాం. 30వ తేదీ వచ్చేసరికి చాట్ అంత లిస్టు, వెంటనే ఫస్ట్. ఇద్దరికీ కలిపి 5 లక్షలు వేస్తున్నారు వదినా. ఒంటి మీద ఇంత పడ్డా జీవితంలో ఇంకా ఏదో లేదని ఫీల్ అయితే నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సూట్ కేసులో నీ బట్టలు మాత్రమే సర్దుకుని వెళ్ళిపోవచ్చు గంగా భవానీ. ఆలోచిస్తూ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్లో వెళ్ళు. పశ్చాత్తాపడ్డానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆలోచించేంత టైం లేదు అనుకుంటే ఫ్లైట్లో వెళ్ళిపో. ఈ అఖిలాండేశ్వరికి దూరంగా ల్యాండ్ అవ్వచ్చు. ఓకే? అక్క ఒక్క నిమిషం. మీ పెళ్లి రోజు ఫంక్షన్కి నన్ను ఏ చీర కట్టుకోమంటావక్క? నువ్వు ఏది చెప్తే అదే. ఇది కట్టుకో. ఇది డల్గా ఉంది. ఈ కలర్ నాకు బాగుంటుందా అక్క? అందుకే చెప్పింది. పాత
పాత చీరని పెట్టెలో పెట్టి పుట్టింటికి పోయే పరిస్థితి వచ్చిందని వెంటనే చీరల షో పెట్టి తప్పించుకున్నావా? కర్మ, ఫంక్షన్ రోజు ఈ శారీ కట్టుకోక తప్పింది కాదు. ఓ పిచ్చిదానా, ఆవిడ ముందు నువ్వు వెలిగిపోతే వదినకి నీకు తేడా ఉందే. ట్యూబ్ లైట్ ఎంత వెలిగినా మా వదిన సూర్యుడే. రేయ్, కొంతసేపట్లో పార్టీ మొదలవుతుంది. వచ్చే వాళ్ళందరూ కార్లోనే వస్తారు. నేను చెప్పినట్టుగా గనక పార్కింగ్ చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది రాదు. పార్టీ పూర్తయ్యేంత వరకు ఎవరు ఎక్కడికి కదలొద్దు. ముందు కార్లు ఇక్కడి నుంచి అడ్డం తీయండి. తొందరగా తొందరగా తీయండి. అలాగే. హాయ్ సార్. హాయ్. సార్ డ్రింక్? నో థ్యాంక్స్. ఏంటి సార్ మీరు డ్రింక్ తీసుకోరా? నో, నెవర్. పొరపాటున కూడా తీసుకోను. పేజ్ 3 పీపుల్కి ఇది కామన్. అయినా మీరు తీసుకోకపోవడం సర్ప్రైజ్గా ఉంది. నాలా ఉండడంలో గొప్పేం కాదు, మీలా మితంగా తీసుకోవడంలో తప్పేమీ లేదు. స్వీట్స్ తయారు చేసే వాళ్ళు స్వీట్స్ తినరు కదా, నేను అంతే. ఓకే, లెట్ మీ షో స్మాల్ ప్రెజెంటేషన్ అబౌట్ అ న్యూ ప్రాజెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ స్టెప్స్ నుంచి స్టేజ్ వరకు కార్పెట్ వేయించండి. ఓకే సార్. అమ్మా నాన్న వాక్ చేస్తారు. ఓకే సార్. లెట్స్ గో జెంటిల్మెన్. బాగున్నానా? సరిగ్గా పట్టుకో. కొంచెం పైకి. టిప్ టాప్ గా తయారడం అంత అవసరమా? టిప్ టాప్ గా తయారైపోతే జూనియర్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి వచ్చిందని అందరూ చెవులు కొరుకోవాలా. నీ మేకప్ తగలేయా, చేతులు నొప్పెడుతున్నాయే. సెంటర్ లో గాంధీ బొమ్మల గంట నుండి కదలకుండా నిల్చున్నా. పారు, సినిమా హీరోయిన్ లా కనిపించాలా వద్దా? నువ్వు కనిపిస్తావే. ఇంకో 10 నిమిషాలు ఇలాగే ఉంటే నేను పడిపోతాను. కాళ్ళు తిమ్మిరెక్కాయే. అయిపోయింది లేరా, పౌడర్ అన్న కొట్టాలా వద్దా? అది మన జొన్న పిండి అనుకున్నా అలా కొడుతున్నా. ఘాట్ లేకపోతే జనాలు చచ్చిపోతారు. గని ఇంత సాయం చేసినందుకు నీ రుణం ఉంచుకోను రోయ్. మేనమావు కదా, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానులే. వద్దక్క, నువ్వే ఓ సౌందర్యవి. నీ బిడ్డ కాజల్కి ఏ మాత్రం తగ్గదు. మీ పౌడర్ డబ్బాలకి సెంటు సీసాలకి నా డబ్బులు చాలవే. ఈ పారు డాటర్ని మనవాడాలంటే రాసి పెట్టుండాలిరా. ముందు నువ్వు రాయడం ఆపై నీ జేజమ్మ.